Hi, hello, namaste. Welcome to Ananta TV. తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కిపోయింది. హైదరాబాద్లో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కుందుర్గ్ పోలీస్ స్టేషన్కు నేతలను తరలించారు. అయితే ఉదయం సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై శర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ ఆయన అనుచరులు చేసిన దాడి ఘటనపై జాయింట్ సిపి జోయల్ డేవిస్కు ఫిర్యాదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డిపై దాడిని సుమోటోగా తీసుకున్న పోలీసులు శర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. అయితే అరకేపూడి గాంధీని A1 గా పేర్కొంటూ మొత్తం 30 మందిపై పలు సెక్షన్స్ కింద సెక్షన్ 189, 191(2), 191(3), 61, 132, 329, 333, 324(4), 324(5), 351(2), రెడ్ విత్ 190 BNS కేసు నమోదు చేసిన పోలీసులు FIR కాపీని బీఆర్ఎస్ నేతలకు అందించారు. అయితే అందులో IPC సెక్షన్ 307 హత్యాయత్నం కింద కేసు పెట్టకపోవడంతో హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డిపై అరకేపూడి గాంధీ హత్యాయత్నం చేసినట్లుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు వెనక్కి తగ్గేదే లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ఇక అరకేపూడితో పాటు దాడికి యత్నించిన ఆయన అనుచరులను, అందుకు సహకరించిన పోలీసులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయకపోతే కోర్టుకు వెళ్తామని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2 బస్సులలో బీఆర్ఎస్ నేతలను తరలించారు. అయితే అదుపులోకి తీసుకున్న నేతలకు ఎటు తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వకుండా సుమారు 2 గంటల పాటు బస్సుల్లోనే తిప్పిన పోలీసులు రంగారెడ్డి జిల్లా కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అయితే తమను అంత దూరం ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తూ హరీష్ రావు సహా మిగతా నేతలంతా కూడా పోలీస్ స్టేషన్ లోనే బైఠాయించారు. రాత్రి 11:30 సమయంలో కేశంపేట నుంచి హరీష్ రావు మిగతా నేతలంతా హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో హరీష్ రావు కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాల వేళ పోలీసులకు సహకరించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు కూడా ఇండ్లకు వెళ్లిపోవాలని, అందరూ పోలీసులకు సహకరించాలని సందేశం ఇచ్చారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలను బైండ్ ఓవర్ చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం ఉందని, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ పోలీసులకు కూడా సూచనలు చేశారు హరీష్ రావు.